శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఇవాళ మనం తులారాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి అక్టోబర్ 30 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేఖలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కనుక అంటే అటవండి ఓం శక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలయం అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. మన గురువు గారు మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9122274443. చాలా నమ్మకమైన గురువు గారండి. ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఫోన్ ద్వారా పరిష్కారం చూపిస్తారు. మన గురువు గారి ద్వారా చాలా మంది లబ్ధి పొందుంటారు. వాళ్ళలో మేము కూడా ఒకళ్ళమండి. మేము కూడా ఈ గురువు గారి ద్వారా పరిష్కారం తెలుసుకొని మాకున్న సమస్యలను గట్టెక్కించుకున్నాము. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి. నమ్మకంతో ప్రయత్నిస్తే 100% ఫలితం దక్కుతుందండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున దైవానుగ్రహం, మనుషుల యొక్క అనుబంధం వలన రెండూ ఉండాలండి. ఈ రెండు అనుగ్రహాలు లేని చోట మీ మీద ఏలినాటి శని ప్రభావం అనేది మీపై ఉండి మీరు కోరుకున్న కోరికలు అలాగే మీ పనులు ముందుకు పోకుండా సతమతం చేస్తూ ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకుండా కొన్ని గ్రహాలు పవర్ మీపై ఉంటుంది. కాబట్టి వీటిని మీరు తెలుసుకొని దానికి ఏ విధంగా మీరు చేస్తే వాటి నుంచి మీరు తప్పించుకోవచ్చు, అలాగే ఏం చేయాలనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయము. అది తెలుసుకున్న తర్వాతే మీరు ఏ పనైనా చేయాలి అనేది కూడా తెలుస్తుంది. మీరు ఏం తెలుసుకోకుండా వ్యాపారం ఏదైనా ఒకటి పెట్టారనుకోండి, అది మొదట్లోనే బాగా నడుస్తుంది. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ గ్రహాల ప్రభావం వల్ల మీరు పెట్టిన పెట్టుబడులు కూడా మీకు రాని పరిస్థితులు ఎదురవుతాయి అన్నమాట. కాబట్టి ఈ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇలాంటి వ్యాపారాలు మొదలు పెడితే అప్పుడు మీకు అద్భుతమైన లాభాలు అనేవి ఖచ్చితంగా వస్తాయండి. అయితే రేపటి రోజున మీకు రానున్న 42 గంటల్లో ఈ రాశి వారు పెద్ద శుభవార్తలు అనేది వినబోతున్నారు. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రం ఈ వీడియో చూడండి. అయితే ఈ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది, మునుముందు ముఖ్యంగా మరో 42 గంటల్లో వీరు వినబోయే 5 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు మా వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మీరు ఈ చాలా వరకు కూడా ఈ రాశి వారు ఇబ్బంది పడుతూనే ఉండాలని చెప్పుకోవచ్చండి. ఈ రాశి వారికి ముందుగా వ్యక్తిత్వం కనుక మనం చూసినట్లయితే చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే కనుక వీరు ఏమి ఆలోచించకుండా వారికి సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. అలాగే ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూస్తే కనుక వీరి జీవితంలో వీరు సొంత వారి కన్నా మోసపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే నమ్మిన వ్యక్తుల వల్లే వీరు ఎక్కువగా మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా అధైర్యపడకుండా మీరు గతాన్ని మర్చిపోయి మీ భవిష్యత్తు వైపు ముందడుగు వేశారంటే ఖచ్చితంగా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. ముఖ్యంగా మీ జీవితంలో నిరాశపడకుండా మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మీరు మానసిక ధైర్యంతో అడుగు ముందుకు వేస్తే మాత్రం ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే చూస్తారు. అయితే ఈ రాశివారు ఎప్పుడు కూడా బంధాలకు అనుబంధాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారండి. ఎవరైనా మీకు చిన్న సహాయం చేసినా కానీ జీవితాంతం గుర్తుపెట్టిన మనస్తత్వం ఈ రాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా వారిని మర్చిపోరనమాట. అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తులకి సహాయం చేయడానికి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రాశి వారి జాతకంలో కుటుంబ విషయాలు కొంచెం ఒడిదుడుకు లోనయ్యే సందర్భాలు ఉన్నప్పటికి కూడా తర్వాత ఖచ్చితంగా అవి సర్దుకుంటాయన్నమాట. అది కూడా ఆచితూచి మీరు కూర్చొని మాట్లాడుకుంటేనే. అవసరంలో ఉన్నప్పుడు మాత్రం ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రము ధనం అనేది అధికంగా లభిస్తూ ఉంటుంది. బంధువులు కానీ ఒక ఆత్మీయ వర్గం కానీ మీ అవసరాలకి ఖచ్చితంగా ధనాన్ని సర్దుబాటు చేసే అవకాశాలు మునుముందు మీ యొక్క జీవితంలో అత్యధికంగానే కనిపించబోతున్నాయి. అయితే రేపటి రోజున వారు మీకు సాయం చేయడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి. వారు ఖచ్చితంగా మీ బంధువుల్లో ఎవరో ఒకరు మాత్రం మీకు డబ్బు విషయంలో జాగ్రత్తగా అయితే ఖర్చు పెట్టే సూచనలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ఇక ఎటువంటి సందేహం కూడా లేదండి. వారు మీ యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం సమాజంలో ఉన్నత స్థానాలు కానీ గౌరవ స్థానాల్లో ఉన్నవారికి చాలా అన్యాయం జరిగే సందర్భాలు కూడా ఈ జాతకంలోనే అత్యధికంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా మీ జీవితంలో ఇదివరకు మీరు చాలా రకాల సమస్యలు ఎదుర్కొని ఉండొచ్చు. అలాగే ఆర్థిక సమస్యల కారణంగా అతలాకుతలమైనటువంటి మీ జీవితము రేపటి రోజున సరిదిద్దుకునే అవకాశాలు బాగా అంటే బాగా కనిపిస్తున్నాయి.
ఇందులో మీరు చేయాల్సిన పని ఏమిటంటే ముందు మీ ఆర్థిక సమస్యల ప్రభావం చేత ఎన్నో రకాల ఇబ్బందులు పాలయ్యారు. అప్పులు చేయాల్సిన ఆస్తి పరిస్థితి కూడా వచ్చింది. అప్పులు తీర్చలేక నానా రకాలుగా మీరు మానసికంగా కృంగిపోతున్నారు. అలాగే మీ జీవితంలో నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయిన సందర్భాలు కూడా మీరు చూశారు. ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మానసికంగా ఎంతో నిరాశ నిస్పృహలోకి మునిగి ఉన్నారు. అలాగే మీ పిల్లలు మీ మాట వినకపోవడం వల్ల కూడా మీరు ఎంతో మానసికంగా గురవుతూ ఉన్నారు. ఈ విధంగా మీ జీవితంలో ఒక సమస్య మిమ్మల్ని ఒక్కొక్క సమస్య వెంటాడుతూ ఉండొచ్చనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. అందరికీ ఈ సమస్యలున్నాయని నేను చెప్పట్లేదు కానీ, కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోవచ్చు కానీ, లేకపోయినా కానీ అనారోగ్య సమస్యలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే మీ జీవితంలో, మీ కుటుంబంలో ప్రశాంతత లేక కూడా మీరు ఎన్నో మానసిక కుంకుమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఇక ముందుకు చూసినట్లయితే గనుక మీ యొక్క జీవితంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రేపటి 42 గంటల్లో మీ గ్రహస్థితి అనుకూలంగా మారబోతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది మీపై, మీ కుటుంబం పైన కనిపిస్తుంది. మీరు 5 అతిపెద్ద శుభవార్తలు వినడానికి అవకాశాలు కూడా అత్యధికంగానే ఉన్నాయండి. ఈ విధంగా ఈ రాశివారి యొక్క జాతకంలో రాబోయే 42 గంటల్లో మీకు చాలా కీలకమైనవని చెప్పుకోవాలి. అయితే మీ జీవితానికి సంబంధించి మీరు అతిపెద్ద శుభవార్త అనేది ఖచ్చితంగా వినబోతున్నారు. అది మీరు చాలా సంతోషపడతారు. అంటే మీ జీవితంలో ఒక కోరిక చాలా బలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో కోరికలనేది సహజంగానే ఉంటాయండి. కానీ ఒక్కొక్కరికి ఒక్కో జీవితంలో ఒక్కో కోరిక అనేది చాలా బలంగా ఉంటుంది. అలాంటి కోరికే మీ జీవితంలో కూడా ఉంటుంది. అంటే కొంతమందికి ఉద్యోగం పొందటము అనేది వారి జీవితానికి సంబంధించినటువంటి అతిపెద్ద కోరికైతే, మరికొందరికి చాలా కాలంగా మిస్ అవుతున్నటువంటి స్నేహితులు కలవడం అనేది ఇంకో కోరిక. మరికొంతమందికి బంధుమిత్రులు కలవడం ఒక కోరిక. మరికొంతమందికి విదేశాలకు వెళ్ళటం ఒక కోరిక. కొంతమందికి వివాహము, అలాగే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి వారికి మీ జీవిత భాగస్వామి నుండి ప్రేమ లభించడము. ఈ విధంగా ఒక్కోరికి ఒక్కో జీవితంలో ఒక్కో కోరిక అనేది బలంగా ఉంటుంది. కొంతమందికి పిల్లలు పుట్టకపోవడము ఇలాంటివి కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు, కోరికలు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కనిపిస్తూ ఉంటుంది. అయితే మీ కోరిక ఏదైతే సరే ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశాలు మరో 42 గంటల్లో మీ యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఏ కోరికైతే మీరు బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి మంచి గుడ్ న్యూస్ అనే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంతకుముందు మిమ్మల్ని అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీ దగ్గరకొచ్చి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా మిమ్మల్ని చీకొట్టిన వారే మీ యొక్క సహాయం కోసము మీ దగ్గరికి రాబోతున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. ఈ విధంగా చాలా కాలంగా మీరు ఈ అంశం కారణంగా మానసికంగా కృంగిపోయినట్లయితే కనుక రేపటి రోజున ఖచ్చితంగా దాని నుండి ఒక మంచి రిలీఫ్ అనేది పొందబోతున్నారు. అలాగే విదేశం వెళ్ళడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తనైతే వినబోతున్నారు. అంటే మీరు విదేశం వెళ్ళడంతో ఏదైనా అడ్డంకులు, ఆటంకాలు అనేవి మీకు కలుగుతుందో ఇంకా రేపటి రోజున పరిష్కారం అయితే రేపటి రోజున కలిగించబోతుంది. దానికి సంబంధించి ఒక పెద్ద శుభవార్త అనేది మీరు రేపటి రోజు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే ఈ రాశివారు మరికొంతమందికి జీవితంలో మీరు వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కోర్టు కేసులు కానివ్వండి, వివాదాలు కానివ్వండి, ప్రాపర్టీ విడిపించుకునే అవకాశాలు కానివ్వండి మీకు మాత్రం బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కోరిక అనేది చాలా బలంగా ఉంటుందండి. అలాగే మరికొంతమందికి వీరి యొక్క ప్రేమ భాగస్వామి నుండి మీరు ప్రేమను పొందుతూ ఉంటారు. అది మీకు మానసికంగా ఎంతో సంతృప్తిని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారికి రాబోయే రోజుల్లో వీరి జాతకంలో అద్భుతమైన ఫలితాలైతే మరో 42 గంటల్లో చూడబోతున్నారు. మీ యొక్క జాతకానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశం అయితే అత్యధికంగా కనిపిస్తుంది. చాలామంది కూడా అంటున్నారు మరో 42 గంటల్లో మా జీవితం మారిపోతుంది అనేది కూడా. కానీ జీవితం ఏ నిమిషాన ఎలా మారిపోతుందో ఎవరికి కూడా తెలియదండి. అలా అని ఈ రాశి వారందరూ కూడా మరో 42 గంటల్లో జీవితం మారిపోతుందని అంటే నేను చెప్పలేను కానీ ఏమో గ్రహాలు మారితే ఎంతసేపటి మన జీవితం అనేది మారటం అది ఏదైనా సరే దేవుడి చేతిలోనే ఉంది. ఆ రాశుల గ్రహాల యొక్క అనుకూలం వల్లే మన జాతకం అనేది ఉంటుందండి. అంటే నేను రేపటి రోజున మీ జీవితం 42 గంటలైతే కొన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా శుభాలైతే కలుగుతాయి. ఖాళీగా కూర్చొని శుభవార్తలు రాలేదంటే మాత్రం కుదరదండి. మీ తప్పు ఏదైనా సరే మన పని చేయాలంటేనే అవహేళన చేసిన వారు సమయం మీ యొక్క సమయాన్ని అర్జించి మీ దగ్గరికి వస్తారు. ఆ భగవంతుడు రేపటి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే మీకు జీవితంలో చెడు చేసిన వ్యక్తులు మంచి గుణపాఠం అయితే నేర్పించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి మిమ్మల్ని అవమానించడము కావచ్చు, అలాగే మీపై కుట్రలు పన్ని మీ జీవితాన్ని ఆశ్చర్యడానికి ప్రయత్నం చేసిన వాళ్ళను రేపటి రోజున వారికి
ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కారణంగా వారి యొక్క జీవితానికి సంబంధించిన ఒక చక్కటి గుణపాఠం అయితే నేర్చుకుంటా అని చెప్పడంలో ఎటువంటి మార్పు లేదు. అలాగే మీపై బురద చల్లిన వారు రేపటి రోజున మీపై పూలు చల్లుతారని కూడా చెప్పుకోవాలి. ఇలాంటి అద్భుతమైన ఫలితాలను మీరు రాబోయే 42 గంటల్లో ఖచ్చితంగా చూడబోతున్నారండి. ముఖ్యంగా మీ యొక్క జాతకంలో ఇక ముందు అనేకమైనటువంటి అంశాలు మీకు చాలా అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి. ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదండి, ఆరోగ్యం పరంగా కూడా మీకు ఎటువంటి ప్రతికూలతలైనా అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ఖచ్చితంగా మరిన్ని శుభ ఫలితాలను ఈ రాశివారి వ్యక్తులు పొందబోతున్నారని చెప్పుకోవడం ఎటువంటి సందేహం అయితే లేదు. అయితే 42 గంటలు ఎవరైనా సరే ఇతరులు మీపైన ఎత్తులు వేస్తే కనుక వాటిని తేలిగ్గా చిత్తు చేయగలుగుతారని చెప్పుకోవాలి. మీరు కోల్పోయినటువంటి ధనం, పదవి ఏదైతే ఉందో అది మీ కారణంగానే ఇతరులు పొందుతున్నారనే పేరు కూడా మీకు సంపాదించుకోగలుగుతారనమాట. రేపటి రోజున ఇక ఒక రకంగా చెప్పాలంటే కనుక మీకు అదృష్టానికి దగ్గరగా జీవితం అనేది గడుస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ రాశి వారికి పడమర లక్షణం, ఉత్తర దిశలు బాగా యోగదాయకంగా ఉంటాయి. వీరికి ఏ దిక్కు కూడా దోషమైంది కాదండి. మీరు ఆ దిక్కులు ఎటువైపునైనా మీరు ప్రయాణాలను చేసుకోవచ్చు. ఇక ఈ రాశివారు శివారాధన అన్ని రకాలుగా మీకు మేలు చేస్తుంది. మరి తెలుసుదా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను? తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.